ఎట్లా సాగుతుంది మరి? ఇక కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్తా ఉన్నారు. సో మరి ప్రజల్లో వెళ్తా ఉన్నారు. ఏంటి మరి 6 గ్యారెంటీలు అనేవి అమలైనట్టు ప్రజలు ఏమైనా చెప్తా ఉన్నారు? ఎట్లా ఉంది స్పందన? ఈరోజు మేము గడప గడప తిరుగుతున్నప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ అని చెప్పి అధికారంలోకి వచ్చిందో అవన్నీ కూడా అమలు కాకుండా దొంగ మాటలు చెప్పి అధికారం ఇవ్వడం జరిగింది. ప్రజలు ఇవాళ తిరగబడేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రతి గడప గడప ఇంటికి మాకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, మేము నమ్మి ఓట్లేసినాం, దేవుళ్ళ లాంటి కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా తులం బంగారం అన్నారు, కళ్యాణ లక్ష్మి అన్నారు, ఈద్ ముబారక్ అన్నారు, క్రిస్టియన్స్ అన్నారు, బతుకమ్మ అన్నారు, ఎన్నో చెప్పిర్రు. అన్ని మాయమాటలకు మరి నిరుద్యోగ సమస్య ఇవన్నీ చెప్పిర్రు, ఓట్లేసినాం. కానీ 24 నెలలకే చాలా బాధపడుతున్నాం. మళ్ళీ కేసీఆర్ ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాం అని చెప్పడం మాకు ఉదయం 6 గంటల నుంచి తిరుగుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే మాగంటి సునీత గారి గెలుపు నల్లేరు మీద నడకనే, మాకు పోటీని లేనే లేదు. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోటి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మాగంటి సునీత గారు గెలవబోతున్నారు. అది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏ ఇంటికి పోయినా, ఏ మహిళ పోయినా, ముఖ్యంగా మేము ముస్లిం సోదరుల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మాటలు వింటుంటే, అయ్యా కేసీఆర్ ఉన్నప్పుడు మాకు వరదలు వచ్చినప్పుడు ఈ అంతా కూడా 10,000 రూపాయలు ఇచ్చినారు, డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా పోయింది. కానీ ఈనాడు 24 నెలల నుంచి ఈ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ కుంటుపడిపోయిందని మీరే చూడండి. ఈరోజు వెనకటి రోజులు కావు, ప్రతి పిల్లవాడి చేతిలో సెల్ ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్, ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఈ కుటుంబంలో ఏం జరుగుతుంది, ఏ బజార్లో ఏం జరుగుతుందని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓట్లు వేస్తే వాళ్ళ మంత్రులకు సైక్యత లేదు, ఎమ్మెల్యేలకు లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి గారు చూడండి, అరే మాగంటి సునీత గారు పాపం భర్త చనిపోయి ఉంటే మరి విమర్శించడం ఇది ఎక్కడ అన్యాయమని వాళ్ళ పార్టీ శాసనసభ్యుడు అడగడం. నిన్నగాక మొన్న బీసీ మంత్రి అయినటువంటి కొండా సురేఖ పైన అదే అడుగుదాం అనుకుంటా. అంటే మీ జిల్లా మంత్రి గారు సో ఎట్లా వస్తారు అంటే స్వయాన వాళ్ళ బిడ్డ ఎవరైతే కూతురు ఉన్నారో ముఖ్యమంత్రి కావచ్చు వేం నరేందర్ రెడ్డి, వీళ్ళ పేర్లు తీసుకొని గన్ను పెట్టి బెదిరిస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతారు. ఏంటి ఎట్లా చూడొచ్చు? వారి పార్టీ అంతర్గత విషయం అది. అయినా కూడా ఈరోజు వాళ్ళేం చెప్తున్నారంటే మా కాంగ్రెస్ పార్టీని కొంతమంది శాసనసభ్యులు, ముఖ్యమంత్రి గారు, వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారే కదా మంత్రి పదవి ఇచ్చింది మనం అనుకోవడం, మరి వారి మీదనే మళ్ళీ తిరగబడడం, ఓఎస్డీలు తీసేయడము. ఆ అమ్మాయి ఏమడిగింది, ఏ పదవి లేనటువంటి రేవంత్ రెడ్డి గారి అన్నకు తమ్మునికి గన్మెన్లని సెక్యూరిటీ కల్పించినారు, ఏ హోదా ఉందని కల్పించినారని అడిగింది. అది వాస్తవమే కదా, అది మీ బీఆర్ఎస్ పార్టీ అడగవలసినటువంటి ప్రశ్నలు. మేము అడగడం లేదు, మాకు అవసరం లేదు. వాళ్ళలో వాళ్ళే కుమ్ములాటలు, దోపిడీలు, భూదోపిడీలు ఇవన్నీ కూడా దోసుక తిందాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ 10 సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా కేసీఆరే కావాలి, కేసీఆరే రావాలి, కారే కావాలని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. మాకు ఈరోజు తిరుగుతుంటే ఆకలి కూడా వేసేటువంటి పరిస్థితి లేదు. ఏ గడప పైన, ఏ ఇంటికి పైన ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, 11వ తారీఖు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు మహిళలు, ముఖ్యంగా మహిళలు. మొన్న వారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మీరే చెప్పినారు. ఒక మహిళ భర్త చనిపోతే పాపం ఇంటిలో ఉన్నటువంటి భర్త ఎన్నడూ కూడా బయటికి రానటువంటి ఒక మహిళ యాక్షన్ అని ఏడ్చని అని మనం అనకూడదు. కానీ రేపు వాళ్ళ ఇంట్లో అలా జరిగితే అది కూడా నటనే అనుకోవాలా, అది కూడా ఆలోచించండి. మేము ఇన్ని గల్లీలు తిరిగినాం. మా వెంబడి లక్ష్మణ్ గౌడు, సంతోషు, గాంధీ, రవి, చాలామంది పిల్లలు అందరూ కలిసి తిరుగుతున్నాం. ఎక్కడ చూసినా గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి కనిపిస్తుంది, గోపీనాథ్ గారు చేసినటువంటి శిలా పలకాలే కనిపిస్తున్నాయి. ఆయన పోతే కళ్ళెమ్మటి నీళ్లు పెడుతున్నారు. అయ్యో పాపం చనిపోకూడదు, ఆ మనిషి చనిపోయిండు అని బాధపడుతూ ఉన్నారు. మరి అదే కాకుండా నేను అనుకుంటున్నా, నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన, వరంగల్ నుంచి వచ్చిన, పార్టీ మీద ప్రేమతో అభిమానంతో ఇక్కడ తిరగడానికి వచ్చిన. మేము తిరుగుతూ ఉంటే మా దగ్గర కూడా డబుల్ బెడ్రూమ్లు ఎన్నో ఇచ్చినాం. బస్తీలో కూడా 3,500 డబుల్ బెడ్రూమ్స్ ఈ యొక్క జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో కట్టించిండు. చూద్దాం మనం ఇవి కట్టించిరా లేదా. మరి కాంగ్రెస్ పార్టీ 22 నెలలు వచ్చింది, ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఒక్క ఇల్లు ఆయన కట్టించాడా? ఒక ఇల్లు వాళ్ళు కట్టించింది చూపించామనండి, లేకపోతే మీ 3,500 కట్టించినటువంటి ఇల్లు మేము చూపిస్తాం. అంటే మరి ఈ ఉప ఎన్నికతో రాష్ట్ర రాజకీయాలు ఏమైనా మలుపు తిరగబోతున్నాయి అంటే ఏం చెప్తారు? తప్పకుండా ఈ ఎలక్షన్లో మేమే గెలుస్తాం. 100% బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ ఎన్నికతోటి రేవంత్ రెడ్డి గారి భయం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భయం కూడా అదే. నేను కనుక ఎలక్షన్ ఓడిపోతే నన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేస్తారేమని చెప్పి ఆర్థిక బలం, అంగబలం, పోలీసుల్ని, గుండాలని అందరినీ దింపి దౌర్జన్యం చేసి దొంగ ఓట్లను చేర్పించి ఎలాగూ గెలవాలని చూస్తుండ్రు. కానీ ఇక్కడ యువకులు, ఇక్కడ ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. ఎన్ని ఎత్తులేసినా ఓటమి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఓటమి తప్పదు. విజయం సునీతమ్మ గారి విజయం, బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు గెలిచి తీరుతుంది 100%. థ్యాంక్ యూ.